స్మితా సబర్వాల్ పై బాలలత ఫ్యాకల్టీ ఐఏఎస్ ఫ్యాకల్టీ సివిల్స్ ఫ్యాకల్టీ విరుచుకుపడ్డారు. వెంటనే ఆమె పదవికి రాజీనామా చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు బాలలత. తనతో సివిల్స్ రాయడానికి సిద్ధమంటూ స్మితాకు ఆమె సవాల్ విసిరారు. అసలు దివ్యాంగులు బ్రతకాలా వద్దా అని ప్రశ్నించారు. మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా వద్దా అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్మితా ఫిజికల్గా ఫిట్గా ఉన్నారేమో కానీ మెంటల్గా ఫిట్గా లేరంటున్నారు బాలలత. స్మితా మాటలు ఆమె వ్యక్తిగతమా, తెలంగాణ ప్రభుత్వ విధానమా? దివ్యాంగుల మనోభావాలు కించపరిచేలా మాట్లాడిన స్మితపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని బాలలత చాలా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ట్యాంక్ బండ్పై ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్నారు. దివ్యాంగుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి అసలు స్మితకున్న అర్హత ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్మిత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందంటూ సివిల్స్ ఫ్యాకల్టీ బాలలత మండిపడుతున్నారు. మొత్తం మీద స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. సివిల్ సర్వీస్లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్పై దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. సివిల్ సర్వీస్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు అంటూ సీనియర్ ఐఏఎస్ తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ప్రస్తావించిన అంశాల గురించి చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. దివ్యాంగులంటే తనకు గౌరవం ఉందంటూనే ఎయిర్లైన్స్ అలాగే మిగతా అంశాలకు సంబంధించి వికలాంగులను నియమిస్తారా అంటూ ఆమె కొన్ని ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేసింది. ఈ రకంగా ఆమె దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడిందంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తుంటే నెటిజన్లు కొంతమంది ఆమెను విమర్శిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇవాళ స్మితా సబర్వాల్ ట్వీట్పై శివసేన ఉద్ధవ్ పార్టీ సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా మండిపడ్డారు. ఒక ఐఏఎస్ల ఆలోచన ఏ రకంగా ఉంటుందో స్మితా సబర్వాల్ ఆలోచన తీరే అద్దం పడుతుందంటూ ఆమెపై ఫైర్ అయిన పరిస్థితి. మరోవైపు దానికి స్మితా సబర్వాల్ కూడా తిరిగి మళ్ళీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను 24 ఏళ్ళుగా సర్వీస్లో ఉన్నానని, ఆ అనుభవంతోనే చెప్తున్నానంటూ స్మితా సబర్వాల్ ఆమెకు మళ్ళీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫీల్డ్ వర్క్ చేసే సివిల్ సర్వెంట్స్కి దివ్యాంగులు ఆ కోటానే అక్కర్లేదంటూ స్మితా సబర్వాల్ ఒకసారిగా ట్వీట్ చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలలత సివిల్స్ ఫ్యాకల్టీ బాలలత ఆమెపై మండిపడుతున్నారు. వెంటనే ఆమె పదవికి రాజీనామా చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాలంటున్నారు. బాలలత ఏమంటున్నారు? అసలు స్మితా సబర్వాల్ సంబంధించి ఆమె చేసిన ట్వీట్కి సంబంధించి ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం.